హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ని ఆల్రెడీ అప్లోడ్ చేసాం, మిస్ అయి ఉంటే చెక్ చేయండి. ఇక ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అప్డేట్స్ తో పాటు లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. మొన్నటి వరకు కొన్ని వారాల పాటు సోషల్ మీడియాని షేక్ చేసిన ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్ ఈ జనవరి 3 నుంచి హాట్‌స్టార్ లో స్ట్రీమ్ కానుంది. వెయిట్ చేసే వాళ్ళు పండుగ చేసుకోవచ్చు. ఇక వెబ్ సిరీస్ లో ఎపిక్ ఫ్యాన్ బేస్ ఉన్న సిరీస్ లో ఫ్యామిలీ మ్యాన్ కూడా ఒకటి. ఇప్పటికే 2 సీజన్స్ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అవగా థర్డ్ సీజన్ షూటింగ్ ఈ రోజు తో కంప్లీట్ అయింది. సో 2025 ఫస్ట్ హాఫ్ లో థర్డ్ సీజన్ ని అమెజాన్ ప్రైమ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బలగం మూవీలో కుమరియా బాపు క్యారెక్టర్ కి ఎలాంటి క్రేజ్ వచ్చిందో ఆ క్రేజ్ ని యూజ్ చేసుకుంటూ ఈ రోజు బాపు అనే పేరుతో తనే మెయిన్ లీడ్ గా మూవీ కూడా రాబోతుంది. రీసెంట్ గా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది మూవీ టీమ్. అండ్ 2025 లో మూవీని చూడబోతున్నాం. సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి వెంకటేష్ గారు పాడిన పాట ఈ రోజు రిలీజ్ అవగా అసలు సంక్రాంతి హడావుడంతా ఈ సాంగ్ లోనే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఈ సాంగ్ చూసాక ఒకటే అనిపించింది, అసలు వెంకీ మామ ఎనర్జీ అయితే వేరే లెవెల్. ఏమాత్రం బిజినెస్ ని 35 కోట్ల రేంజ్ లో చేసుకున్నా కూడా టాక్ ఏదైనా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రావడం మాత్రం పక్కా. ఇప్పటివరకు వచ్చిన 3 సాంగ్స్ కూడా మంచి హిట్ అవడం మరొక విశేషం. పుష్ప 2 మూవీ హైదరాబాద్ సిటీలో ఆల్ టైమ్ రికార్డ్స్ తో మోత ముగించింది. సాధారణంగా ఒక థియేటర్ లో ఏ సినిమా అయినా 1 crore గ్రాస్ కలెక్ట్ చేయడం అంటే చాలా పెద్ద ఫీట్. అలాంటిది ఒక హైదరాబాద్ లోనే 7 థియేటర్స్ లో 1 crore మార్క్ దాటుతూ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది పుష్ప 2. సంధ్యా శ్రీరాములు, విశ్వనాథ్, విమల్, మల్లికార్జున, ఈశ్వర్ అండ్ గోకుల్ థియేటర్స్ లో ఈ ఫీట్ అందుకుంది ఈ ఫిల్మ్. ఇక సంధ్య 75mm లో అయితే 1.5 పైగా గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ 23 ఏళ్లుగా ఖుషిపై ఉన్న రికార్డ్ ని బ్రేక్ చేసింది ఈ ఫిల్మ్. ఫుట్ ఫాల్స్ బట్టి చూస్తే అందులో సగం కూడా లేకపోయినా టికెట్ హైక్స్ అండ్ ఇన్ఫ్లేషన్ వల్ల ఈ రికార్డ్ బ్రేక్ అవడానికి ఛాన్స్ అయితే వచ్చింది. ఇక నైజంలో జీఎస్టీ తో కలుపుకొని 100 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన పుష్ప 2 వితౌట్ జీఎస్టీ చూసుకుంటే ఇప్పటి వరకు 87 కోట్ల దగ్గరే ఆగింది. సోమరావు 13 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే తప్ప బయర్స్ అయితే సేఫ్ జోన్ లోకి రారు. ఇక ఈ ఇయర్ పుష్ప 2 నెంబర్ 1 గ్రాసర్ గా నిలిచిపోగా కల్కి జనవరి 3 జపాన్ లో రిలీజ్ కానుంది. బుజ్జి కూడా ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చింది. ఏమాత్రం ఈ సినిమా అక్కడ క్లిక్ అయినా మరో 100 కోట్లు ఈజీగా కలెక్ట్ చేయడం పక్కా. సో 2024 లో ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ ఎంత అనేది అప్పుడే చెప్పలేం. గుంటూరు కారం 1 షోతో మొదలై ఇప్పుడు 50 షోల వరకు వెళ్ళిందంటే ఆ క్రెడిట్ ఎంబీ ఫ్యాన్స్ కి ఇవ్వాల్సిందే. ఒక హైదరాబాద్ లోనే 20 వరకు షోలు పడుతూ ఉండగా గుంటూరులో 6 షోలు, విజయవాడలో 4, వైజాగ్ లో 3 అండ్ బెంగళూరులో 5, ఇంకా శ్రీకాకుళం, వనపర్తి, నంద్యాలతో పాటు ఈస్ట్ లో ఉన్న సామర్లకోటలో కూడా షో అనేది పడబోతుంది. ఇదైతే మాస్ బ్యాటింగ్. షోస్ పడ్డానికి ఇంకా 1 రోజు మాత్రమే ఉండడంతో ఆల్మోస్ట్ అన్ని కూడా ఫాస్ట్ ఫిల్లింగ్ స్టేజ్ లోకి వచ్చేసాయి. అండ్ ఇంకొన్ని షోస్ ని ఇంకా యాడ్ చేయబోతున్నారు. చూస్తుంటే ఫస్ట్ రిలీజ్ లో వచ్చిన లాసెస్ ని కవర్ చేసేలానే కనిపిస్తున్నారు బాబు ఫ్యాన్స్. చూడాలి మరి ఎంత నెంబర్ పెడతారో. ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో జనసేనాని పవర్ స్టార్ లైనప్ గురించి అప్డేట్స్ ఇచ్చారు. అండ్ అల్లు అర్జున్ అరెస్ట్ పై రియాక్ట్ అయ్యారు కూడా. అల్లు అర్జున్ ప్లేస్ లో తనున్నా కూడా రేవంత్ రెడ్డి అదే పని చేసేవారంటూ ఆయన చేసింది కరెక్ట్ అని అన్నారు. ఇక తన సినిమాల గురించి అప్డేట్స్ ఇస్తూ తను అడిగిన డేట్స్ కంటే కూడా ఎక్కువ డేట్స్ ఇచ్చా అంటూ వాళ్లే సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయారని చెప్పుకుంటూ వచ్చారు. అందులో మరీ ముఖ్యంగా ఉస్తాద్ భగత్ సింగ్ ఫిల్మ్ తీసేదే రీమేక్ సినిమా అయినా హరిశంకర్ స్క్రిప్ట్ ని రెడీ చేయలేకపోయారు. ఒకవేళ హరిశంకర్ స్క్రిప్ట్ ని ఫైనల్ చేసుంటే మాత్రం ఈ పొంగల్ కి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని చూసుండే వాళ్ళం. ఇక హరిహర వీరమల్లి సినిమాకి ఇంకో 8 డేస్ బ్యాలెన్స్ ఉందని చెప్పగా ఫస్ట్ రిలీజ్ అయ్యేది ఈ సినిమానే అంటూ క్లారిటీ కూడా ఇచ్చారు. ఇక ఓజీ ఛాన్స్ తనని హాంట్ చేస్తున్నాయంటూ ఒక అలర్ట్ లా ఫీల్ అయ్యారు. అలా అటు జనసేనానిగా పాలిటిక్స్ లో, ఇటు పవర్ స్టార్ గా మూవీస్ లో ఫోకసింగ్ అని ఉన్నారని చెప్పొచ్చు. ఇక 2024 లో లాస్ట్ డే లోకి మనం ఎంటర్ అవగా గేమ్ చేంజర్ మేనియాలోకి ఎంటర్ అవుతున్నామని చెప్పొచ్చు. రేపు డిసెంబర్ 31 అనేది ఒకటైతే అన్స్టాపబుల్ షోలో రామ్ చరణ్ తో షూటింగ్ జరగనుంది. జనవరి 4 మెగా ఈవెంట్ అండ్ కళ్యాణ్ గారు ఈవెంట్ కి రావడం, రాజమండ్రిలో ఈవెంట్ పెట్టడం కూడా అంతా ఫిక్స్ అయిపోయాయి. పవన్ కళ్యాణ్ తో పాటు ఇంకా ఎవరెవరు వస్తారనేది అప్పుడే తెలీదు. బట్ ఈవెంట్ మాత్రం గ్రాండ్ సక్సెస్ అవుతుందని టాక్. ప్లేస్ ఎక్కడనేది ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తా. మిస్ కాకూడదు అనుకుంటా మన పేజ్ ని ఫాలో అవ్వండి. సో అలా వచ్చే 10 డేస్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి పండగలా చెప్పొచ్చు. మరోపక్క వరల్డ్ వైడ్ ప్రీసేల్ లో గేమ్ చేంజర్ ఫిల్మ్ ఫైనలీ 500,000 మార్క్ ని టచ్ చేసిందని చెప్పొచ్చు. చూడాలి మరి ట్రైలర్ అండ్ ఈవెంట్ తర్వాత ఏమైనా గ్రోత్ కనిపిస్తుందో లేదో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. డాకు మహారాజ్, గేమ్ చేంజర్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం డే 1 ఎంత నంబర్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.